హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్. ఓకే, మేము ఫస్ట్ సారీ చూద్దామా? కంజీవరంలో లైట్ వెయిట్ సెమంతక పట్టు మేడం. ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉందండి. దానికి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మొత్తం కూడా చిన్న చిన్న పెటల్స్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే కనుక ఒకటి వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి వచ్చే విధంగా ఒక లీఫ్ బంచ్ వచ్చింది, ప్లెయిన్ లీఫ్ బంచ్. ఇదేమో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే కనుక మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా ఇట్లా యారో మార్క్ ఉండే విధంగా జరీతో డిజైన్ చేశారు. అటు ఇటు మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారనమాట, 2 లైన్స్. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే కొంచెం సైజులో కొంచెం డిఫరెన్స్ చూపించారు. పైన మనం ఓన్లీ ఎల్లో కలర్లో మాత్రమే యారో మార్క్ అనేది చూసాం కదా, ఇక్కడ మనకి బ్లూ కలర్లో కూడా 2 సైడ్స్ తీసుకున్నారు. తర్వాత పైన వచ్చేసరికి ఎల్లో కలర్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని సపరేట్గా లైన్స్ తెలిసే విధంగా ఇచ్చారు. అంటే ముద్దగా కాకుండా జరీతో సపరేట్ లైన్స్ తెలిసే విధంగా మనకి స్కట్ బోర్డర్ టైప్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. అలాగే మనకి పళ్ళులో ఏదైతే మనకి లీఫ్ టైప్లో చిన్న చిన్న లీవ్స్ని మనకి ఒక డిఫరెంట్గా డిజైన్ ఏదైతే ఉందో అదే టైప్ లీవ్స్ తీసుకున్నారు. కాకపోతే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. చాక్లెట్ కలర్ పైన కూడా మనకి మొత్తం కూడా జరీతో హెవీగా కనిపిస్తుందండి. చాలా లైట్ వెయిట్ ఉంది ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ సైజ్లో బోర్డర్స్ ఇచ్చారనమాట. మనకి పైన వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్ బోర్డర్, కింద మనకి ఒకటి 3 to 4 లైన్స్ లాగా ఇచ్చారు కదా మనకి సారీలో. సేమ్ అదే టైప్లో ఉంటుంది, కాకపోతే ఇక్కడ డిజైన్ అనేది మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,955. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,955 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా 10 to 30% వరకు ఉంది. సారీ రేంజ్ని బట్టి సారీ రేంజ్ని బట్టి మనకి 10% నుంచి 30% వరకు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది. ఎన్ని రోజుల వరకు ఉంటుందండి? అతి కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ వర్ధమాన్ సిల్క్ అండి. పళ్ళు చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్తో ఇచ్చారండి. అది కూడా మనకి ఒక బోర్డర్ టైప్ లుక్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది. ఇక్కడ మనకి పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ బోర్డర్లో వచ్చేసి మనకి మొత్తం కూడా ఒక బంచ్ టైప్లో తీసుకున్నారు, బుటీ టైప్లో. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. అట్లా మనకి 3 లైన్స్ వేరియేషన్ ఇచ్చారు. అంటే ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారనమాట. సారీ బోర్డర్స్ హెవీగా కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. అటు ఇటు మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్, మధ్యలో మనకి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్తో చిన్న క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బోర్డర్ సేమ్ వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పికాక్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, కానీ పైన మాత్రం మనకి సింగిల్ బోర్డర్ మాత్రమే వస్తుంది. కింద చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఒక వేవ్ లాగా తీసుకున్నారు, సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో. తర్వాత పైన ఫ్లవర్ చూసినట్లయితే లోపల బడ్ పింక్ కలర్, చుట్టూ ఉన్న పెటల్స్ సిల్వర్ కలర్. దీనికి ఆపోజిట్గా ఇంకొక ఫ్లవర్ని కూడా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సెకండ్ వైపు బోర్డర్ అనేది డబుల్ బోర్డర్ క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ ఎలా ఉందండి? బూటీ లాగా ఫ్లవర్ డిజైన్స్. పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేట్గా మనకి బంచెస్ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ టైప్లో టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఉండే విధంగా ఇచ్చారనమాట బుటీస్. అవుట్లైన్ వర్క్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. కాకపోతే మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే సారీలో 2 సైడ్స్ బోర్డర్స్ ఎలా అయితే వేరియేషన్ ఇచ్చారో ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 5,095 రూపీస్. 5,095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ కూడా ఉందండి. ఎంత ఉందండి? 20%. అంటే సారీ రేంజ్ బట్టి 10 to 30% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ సారీ సౌభాగ్య పట్టు. లైట్ వెయిట్ ఉంటుందండి. లైట్ వెయిట్. పళ్ళులో చూసినట్లయితే మనకి బ్లూ కలర్ బాక్స్ ఒకటి, దానికి కల్నేత కాంబినేషన్తో ఇంకొక బాక్స్ కనిపిస్తుంది. ఒక బాక్స్లో వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ 4 పెటల్స్తో ఇచ్చారు. ఇంకొక బాక్స్లో చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు.
మొత్తం ఫుల్ 1 మీటర్ అంతా కూడా మనకి ఇదే ఆల్టర్నేట్గా మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా ఒక వేవ్ టైప్లో మధ్యలో ఒక స్టార్ టైప్లో ఫ్లవర్ వచ్చే విధంగా వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ బోర్డర్ చూస్తున్నామో ఇది మనకి సెకండ్ వైపు కూడా ఇచ్చారు పళ్ళులో. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఇచ్చారు కదా, ఇక్కడ చూసినట్లయితే మనకి స్మాల్ సైజ్లో ఉంటుంది. దానిపైన వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి జరీతో ఇవ్వకుండా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. జరీ బోర్డర్ అనేది మనకి ఇక్కడ మాత్రమే కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫుల్ హెవీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. ఎందుకంటే మనకి అక్కడక్కడ ఈ మ్యాంగో లీఫ్ లాగా ఏదైతే ఉందో అక్కడక్కడ కొన్ని లీవ్స్ మాత్రమే మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా హైలైట్ చేశారు. మిగిలిందంతా కూడా మనకి శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. వేవ్స్ లైన్ ఇచ్చేసి తర్వాత మనకి సెల్ఫ్ లీఫ్ ఒకటి ఇచ్చారు. తర్వాత కాంట్రాస్ట్ అంటే గోల్డ్ కలర్తో జరీతో అక్కడక్కడ హైలైట్ చేశారు కొన్ని లీవ్స్ని. డార్క్ కలర్ ఓకే. బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే డార్క్ కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నీత వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కల్నీత ఉంటుందండి. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీలో ఏవైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2695 రూపీస్. 2695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి ఏంటంటే 10% నుంచి 30% వరకు కూడా డిస్కౌంట్ అనేది ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ జాస్నవి పట్టు, చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు కూడా మనకి సేమ్ కలరే ఇచ్చారు, రాణి పింక్ కలర్ కాంబినేషన్. కాకపోతే ఒక 1/2 మీటర్ పైన ఇచ్చారనమాట, 3/4 మీటర్ వరకు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఒక బిగ్ సైజ్లో ఇచ్చారనమాట కడ్డీ బోర్డర్. అలాగే మనకి బంచ్ చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న లీవ్స్తో ఒక బంచ్ తీసుకుని ఒక 3 లైన్స్ లాగా యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్స్ అలాగే ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్తో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీ కనిపిస్తుంది, అంటే పింకిష్ కలర్ కూడా వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా సేమ్ సైజ్లో రిపీట్ చేశారు. అలాగే శారీ మొత్తం కూడా 1.5 మీటర్ అంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే వరకు దగ్గరగా ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే బంచెస్ చూసామో అవే బంచెస్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా ఏంటంటే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, కుచ్చిళ్లలో మాత్రమే కనిపించే విధంగా. పళ్ళు మనకి సేమ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు, రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 4475 రూపీస్. నెక్స్ట్ శారీ సింహపురి సిల్క్ అంటే పట్టు మెటీరియల్ అండి ఇది. అవునండి. ఇక్కడ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో ఇచ్చారు. మొత్తం కూడా మనకి జరీతో సర్కిల్స్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారు. ఒక దాంట్లో మిడిల్ లో చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి ఒక సర్కిల్ టైప్ లో ఇచ్చారనమాట. వేరే సపరేట్ గా బోర్డర్స్ ఏమి ఇవ్వకుండా మొత్తం కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీలో హైలైట్ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ బోర్డర్స్ అండి. మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ తప్పించి చాలా చిన్నగా పైపింగ్ స్టైల్లో ఉంటుంది. ఈ బోర్డర్ తప్పించి మనకి హెవీగా జరీ బోర్డర్స్ అనేది ఎక్కడా లేకుండా చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన శారీ అంతా చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డైమండ్ లుక్ కనిపించే విధంగా మొత్తం చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఫ్లవర్ కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఫ్లవరే కనిపిస్తుంది. ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే మనకి జరీతో బాగా హైలైట్ చేశారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. బ్లౌజ్ పళ్ళు కలర్లో ఆ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ ఉంటుందండి. దానిపైన కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఈ డిజైన్ చూసినట్లయితే శారీ మిడిల్ పార్ట్లో ఇంతకుముందు ఏదైతే మనం డిజైన్ చూసామో బిగ్ సైజ్లో ఫ్లవర్స్ డిజైన్ అదే డిజైన్ని మనకి ఇక్కడ సెల్ఫ్ డిజైనింగ్లో ఇచ్చారనమాట. అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్, ఇంకొకటి బ్లూ కలర్ థ్రెడ్ ఇచ్చారు కదా, సేమ్ ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1875 రూపీస్. నెక్స్ట్ శారీ మొఘల్ సరాయ్ ప్యాచ్ వర్క్ శారీ మేడం. మొఘల్ సరాయ్లో ప్యాచ్ వర్క్ శారీ హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్. ఓకే, ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత రెడ్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది, అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన షోల్డర్ పార్ట్ లో. మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసి మనకి వేరియేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఎల్లో అండ్ మెంతి కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు.
ఈ ప్లెయిన్ మెటీరియల్స్కి 2 మెటీరియల్స్కి మధ్యలో ఒక మెరూన్ కలర్ బనారస్ మెటీరియల్ యాడ్ చేశారనమాట. అంటే బనారస్ మెటీరియల్ అనగానే ఎక్కువ మంది ఏంటంటే జరీతో ఉన్నటువంటి బుటీస్ గుర్తుకొస్తాయి, కానీ ఇక్కడ ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి బనారస్ మెటీరియల్ యాడ్ చేశారు. కింద చూసినట్లయితే బోర్డర్స్ నేతలోనే వస్తుందండి ఇదంతా. నేతలోనే సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్స్ కాకుండా సేమ్ నేతలోనే ఇచ్చారు. 2 ఏమో మనకి 2 కలర్స్ కాంబినేషన్తో టర్నింగ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బంచెస్ని డిజైన్ చేస్తారు, స్కర్ట్ బోర్డర్ లుక్. ఈ డిజైన్ వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏదైతే నేను మీకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ బోర్డర్ చూపించానో ఈ బోర్డర్ మెటీరియల్ని మనకి టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఎల్లో కలర్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పైన ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్లో మనకి జరీ వచ్చింది కదా, ఇక్కడ ప్లేన్ ఇచ్చారు, అక్కడ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. డిజైనర్ బ్లౌజ్ రెడ్ కలర్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ అంటే సన్నటి డాట్ డిజైన్ కనిపిస్తుంది. రెడ్ పైన గోల్డ్ కలర్తో ఏదైతే మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో ఇచ్చారో బోర్డర్, ఆ బోర్డర్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్. హ్యాండ్లూమ్లో వర్లీ కాటన్. హ్యాండ్లూమ్లో వర్లీ కాటన్. అవునండి. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే దగ్గర మనకి 30 మీటర్ క్రియేట్ చేశారు. ఈ 30 మీటర్లోనే మనకి 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ జరీ కాలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో బంచెస్ తీసుకున్నారు, ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చారు. అలాగే సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ కలర్ జరీ కలర్ కాంబినేషనే కానీ ఒక బెల్ టైప్ డిజైన్, అటు ఇటు మనకి పోల్కా డాట్స్ అండ్ వేవ్స్ లైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్లో టోటల్గా మనకి గోల్డ్ జరీ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి లైన్స్ అండ్ డైమండ్ లుక్ డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా ఒక క్రీపర్ పార్ట్ క్రియేట్ చేశారనమాట. ఒక మధ్యలో ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా దగ్గరగా వచ్చే విధంగా 2 వేరియేషన్స్తో అంటే షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఒక లీఫ్ టైప్లోనే బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఒకటి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్తో. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే అంటే ఈ డిజైన్, ఈ బిగ్ సైజ్ డిజైన్ అనేది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్లో మాత్రమే వస్తుంది. ఆ తర్వాత డిజైన్ అంతా చిన్న బంచెస్ టైప్లో వేరియేషన్ చూపించారు. 2 బంచెస్ టైప్లో మనకి మొత్తం ఒక లైన్ లాగా తీసుకున్నారు. బ్లౌజ్ ప్లేన్ ఇస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ సేమ్ మెటీరియల్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ చిన్న బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1375 రూపీస్. నెక్స్ట్ సారీ అస్సాం ప్రింటెడ్ దర్బార్ బార్డర్ అండి. అస్సాం ప్రింటెడ్లో దర్బార్ బోర్డర్. ఓకే, ఈ కలర్ మనకి పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి కలర్స్ వేరియేషన్ ఏంటంటే ప్రింటెడ్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్, ఆరో మార్క్ డిజైన్, మళ్ళీ మ్యాంగో డిజైన్, ఇట్లా మనకి ఏంటంటే 3 to 4 స్టైల్స్లో మనకి లైన్స్ టైప్లో తీసుకున్నారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దర్బార్ బోర్డర్ అంటే హెవీ లుక్, సిల్వర్ కానీ మనకి గోల్డ్ కానీ ఇట్లా హెవీ లుక్ వచ్చిన బోర్డర్స్ని మనకి దర్బార్ బోర్డర్ అంటారండి. బిగ్ సైజ్లో వస్తుంది. పైన మనకి టోటల్గా ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు దర్బార్ బోర్డర్. కింద చూసినట్లయితే దీనికి ఆపోజిట్గా మనకి మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ అండి ఇది? అవునండి, ప్రింట్. ఓకే, ప్రింట్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్లవర్ని కొంచెం స్మాల్ సైజ్లో తీసుకుని రెడ్ కలర్ పెటల్స్, గ్రీన్ కలర్తో మనకి కింద స్టెమ్ అంతా కూడా డిజైన్ చేశారు. దగ్గరగా ప్రింట్ కాబట్టి మనకి చాలా దగ్గరగా టోటల్ శారీ అంతా ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే శారీలో కింద బోర్డర్లో మనకి ఒక క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, అది లేకుండా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1325 రూపీస్. 1325 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ చంద్రగిరి కాటన్. లైట్ వెయిట్లో చంద్రగిరి కాటన్ మెటీరియల్. టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ అంటే సెల్ఫ్ లైన్స్తో ఇచ్చారు. ఎటువంటి క్రీపర్ పార్ట్ అని కానీ బర్డ్స్ కానీ ఇవ్వకుండా. పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో వేరియేషన్ ఏంటి అంటే ఈ సేమ్ మెటీరియల్తోనే మనకి కంటిన్యూ అవుతుంది. మధ్యలో మనకి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ పింకిష్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ వైజ్గా 3 లైన్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ పళ్ళు పార్ట్ మాత్రమే. అలాగే శారీ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దానిపైన అంతా
కూడా మనకి జరీ వర్క్ కనిపిస్తుంది. ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే మనకి ఇలా ఉంటుందండి. అలాగే పళ్ళులో కూడా కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇంకా శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా ఇదే కలర్స్ కాంబినేషన్ సెల్ఫ్ లైన్స్తో కంటిన్యూ అవుతుంది. దీనిపైన ఏంటంటే మనం ఏదైనా ఎల్లో కలర్తో ప్రింట్ చేయించుకోవచ్చు స్కర్ట్ బోర్డర్ టైప్లో, లేదు అంటే బంచెస్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్. ఓకే, గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ ఇచ్చేసి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 995 రూపీస్. నెక్స్ట్ శారీ జార్ఖండ్ జూట్ మేడం. జార్ఖండ్ జూట్ మెటీరియల్, జూట్లో ప్రింటెడ్ వస్తుంది. ఈ శారీలో ఏంటంటే మనకి ఆపోజిట్గా పైన పార్ట్ మొత్తం కూడా అంటే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షేడ్లో తీసుకున్నారు, లైన్స్ వైజ్గా తెలిసే విధంగా 2 సైడ్స్ బోర్డర్ లాగా. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు బ్లాక్ కలర్. తర్వాత మళ్ళీ సేమ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. నార్మల్గా అయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ అనేది ఇస్తూ ఉంటారు. దీంట్లో అలా కాకుండా డిఫరెంట్గా పైన షోల్డర్ పార్ట్లో ఈ లోటస్ ఫ్లవర్తో టర్నింగ్ క్రీపర్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేశారు. పళ్ళు చూసినట్లయితే సేమ్ అండి, పైన బోర్డర్లో మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షేడెడ్లో లైన్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్తోనే మనకు ఒక చిన్న అంటే ఒక బోర్డర్ స్టైలే కనిపిస్తుంది అనమాట పళ్ళు అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ లైన్స్ కనిపించే విధంగా మనకి బ్లౌజ్ అనేది తీసుకున్నారు. దీనికి ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. బ్లాక్ కలర్ శారీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 995 రూపీస్. ఓన్లీ 995 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి డిస్కౌంట్ కూడా ఉందండి. అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది డిస్కౌంట్ ఆఫర్ అనేది. నెక్స్ట్ శారీ జర్మనీ జార్జెట్లో ఎల్లో అండ్ పింక్ జరీ వర్క్. ఓకే, చాలా చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఫుల్ కలర్ఫుల్గా ఉంది శారీ అంతా కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మొత్తం షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా జరీతో తీసుకున్నారు. మధ్యలో చూసినట్లయితే క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న సర్కిల్స్ టైప్లో అంటే పర్ల్స్ డిజైన్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా దగ్గరగా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్గా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. దీంట్లో మనకి పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ శారీకి పింక్ కలర్తో బోర్డర్స్ ఇచ్చేసరికి ఇంకా బాగా హైలైట్ అవుతుంది. అటు ఇటు మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ తీసుకున్నారు. దానిపైన క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి అంటే అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా ఒక సన్నటి టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. దానిపైన టోటల్ మొత్తం అంతా కూడా బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. దీంట్లో ఈ శారీలో బాగా హైలైట్ అయ్యేది ఏంటంటే కుందన్ వర్క్ ఎక్కువ హైలైట్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే లైట్ కలర్ ఎల్లో కలర్కి పింక్ కలర్ ఇచ్చేసరికి కొంచెం ఇంకా అట్రాక్టివ్గా ఉంది శారీ. ఫుల్ శారీ ఇలాగే ఉంటుంది కదా. అవునండి, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ తర్వాత మళ్ళీ కింది ఓన్లీ స్కర్ట్ పార్ట్ మాత్రమే కంటిన్యూ చేస్తారు. ఫుల్ శారీ మనకి ఇలాగే ఉంటుంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సెల్ఫ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక మనం పింక్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ అండి. చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. లేదు మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1950 రూపీస్. నెక్స్ట్ శారీ ఇప్పటి వరకు శారీస్ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ శారీ లంగా ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు మనం శారీస్లో ఉన్న వెరైటీస్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ శారీ చూపించబోతున్నారు. రెడ్ కలర్ అండి. టోటల్ మనకి నెటెడ్ మెటీరియల్ వచ్చింది. ఫస్ట్ మనం పైన బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్లో బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ తెలిసే విధంగా కొంచెం బిగ్ సైజ్లో మనకి బెల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు, కానీ దానిపైన ఎటువంటి స్టోన్ వర్క్ ఇవ్వకుండా ప్లెయిన్గా ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి హెవీ లుక్ అంటే రెడ్ కలర్ కాబట్టి హెవీ లుక్ కనిపిస్తుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ చూసామో అదే మెటీరియల్ని బిగ్ సైజ్లో ఇచ్చారు. దానిపైన మనకి రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్లూ కలర్, దానిపైన టోటల్గా మనకి యాంటిక్ కలర్లో ఉన్నటువంటి పిటాయి వర్క్ డిజైన్ అండ్ నక్కీ డిజైన్ని మనకి మ్యాంగోస్ డిజైన్తో ఇట్లా యాడ్ చేశారనమాట. 2 మ్యాంగోస్ లాగా యాడ్ చేశారు. ఫుల్ ఈ స్కర్ట్ పార్ట్ రౌండ్ సర్కిల్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కింద దామన్ పార్ట్లో అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ బ్లౌజ్, దానికి ఒక చిన్న యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అక్కడ ఉన్న బోర్డర్. ఓకే, ఓనీ ఎలా వచ్చిందండి? ఆల్రెడీ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చేసారు. ఇంకొక నెక్స్ట్ కలర్ ఏంటి అంటే బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ డిజైన్ చేశారు.
అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు, బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది. ఓనీ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లూ కలర్, అది కూడా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు, ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. అలాగే 4 సైడ్స్ బోర్డర్ కూడా బ్లౌజ్ పార్ట్లో ఏదైతే మనకి మెటీరియల్ ఇచ్చారో అది, అలాగే ఇంకొకటి హ్యాండ్స్ పార్ట్లో మనకి డిజైన్ ఇచ్చారు కదండి చిన్నగా యాంటిక్ మెటీరియల్తో, సేమ్ ఆ 2 మెటీరియల్స్ని మనకి ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3995 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 3995 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.